ప్రజాస్వామ్యం అంటే ప్రజల భాగస్వామ్యం. ఇందులో వన్ సైడెడ్ ఉండదు. అధికార పక్షం ఒక రకంగా ఉంటుంది, ప్రతిపక్షం మరొక రకంగా ఉంటుంది. అధికార పక్షం అంతా బాగానే ఉందనుకుంటుంది, ప్రతిపక్షం అందులో లోపాలు ఎతుకుతుంటుంది. ఆ లోపాలని తెలుసుకుని పరిష్కరించడం అన్నటువంటిది అధికార పక్ష బాధ్యత. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి. అది గత 10 ఏళ్లలో చచ్చిపోయినటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తిని మళ్ళీ తిరిగి పునర్వైభవం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు నారా లోకేష్. అభినందించాల్సినటువంటి అంశం. ఏదైతే జగన్ పర్యటనల సందర్భంగా పరదాలు కట్టి, అంటే ప్రతి చోట కూడా గొడ్డలు అడ్డుకట్టేటటువంటి కాన్సెప్ట్ని వ్యతిరేకించారు ఆయన. తను ఉన్నటువంటి సందర్భంలో తన పాదయాత్ర అట్లాంటిది లేకుండా చూసుకున్నారు. తర్వాత తను మంత్రి అయిన తర్వాత తిరుపతి వెళ్ళినటువంటి సందర్భంలో పరదాలు పెడితే అప్పుడు కూడా చంద్రబాబు గారి తీరుకి దాన్ని తీపించేదాకా వదిలిపెట్టలేదు ఆయన. అది నెంబర్ 1. ఆయన బాధ్యతాయుతంగా ప్రవర్తించినందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నెంబర్ 2, తాజాగా ఏదైతే మడకశిరకి చంద్రబాబు వెళ్తున్నప్పుడు అక్కడ ఆందోళనకు సిద్ధమైంది సిపిఎం. దానికి ఆ నాయకులందరినీ గృహ నిర్బంధం లేదంటే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. దాన్ని కూడా తప్పుబట్టినటువంటి లోకేష్ క్షమాపణ బహిరంగంగా చెప్పడం అన్నటువంటిది చాలా పెద్ద హృదయంతో చేసినటువంటిది, అభినందించాలి. ఏదైనా సరే తప్పులు తెలియనంత వరకు ఓకే, తప్పు తెలిసిన తర్వాత లేదా మనం ఒక విధానం అనుకున్నాక ఆ విధానాన్ని ఆచరణలో పెట్టాలన్నటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఆలోచన చేస్తున్నందుకు లోకేష్కి అభినందనలు.